అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావుతో కూచిభట్ల ఆనంద్ ముఖాముఖి ఇప్పుడు. తీవ్ర ఉత్కంఠ కలిగించినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. పాపులర్ ఓట్ షేరింగ్లో స్వల్ప తేడా మాత్రమే హిల్లరీ ట్రంప్ మధ్య ఉన్నప్పటికీ అంతిమ ఫలితం మాత్రం ట్రంప్కు దక్కింది. పాపులర్ ఓట్ షేరింగ్లో 48% ట్రంప్ గెలుచుకోగా హిల్లరీ 47.2% దక్కించుకొని ఓటమి చవిచూశారు. ప్రస్తుతం మనతో కూచిభట్ల ఆనంద్, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాలిఫోర్నియా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి భారత్ అమెరికా సంబంధాలు ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది వంటి అంశాలను తెలుసుకుందాం. కూచిభట్ల ఆనంద్ గారు, ట్రంప్ విజయం భారత్ అమెరికా ఆర్థిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ట్రంప్ మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలోనే ఎటువంటి రాజకీయ అనుభవం కానీ లేదా ఇక్కడ సైన్యం పనిచేసిన వాళ్ళు కానీ సామాన్యంగా అధ్యక్షులు అవుతారు. అతనికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధము లేని వ్యక్తి. ఆయన ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆయన యొక్క ఆర్థికంగా అమర్చాలనుకుంటున్నటువంటి అంశాలను చూస్తే ఇవాళ అమెరికాలో ఆర్థిక పరిస్థితి, అమెరికాని మనందరము భారతదేశంలో మన తెలుగునాడు కూడా అగ్రరాజ్యం అనుకుంటాం, కానీ అమెరికాలో ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా దయనీయమైన స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, కొత్తవి వేయటం కాదు, ఉన్న వాటికి ఏ రిపేర్లు చేయాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. అందుకని ఆయన దృష్టి మొత్తము అమెరికాలో ఉంటున్నటువంటి అమెరికన్ల మీద దృష్టి పెట్టడం అనేటువంటిది ఆయన ఆర్థికమైనటువంటి విధానం కింద అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల మధ్య, వివిధ ఖండాల మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ వ్యాపారం జరగాలి అనేటువంటిది ఆలోచన ఉన్నాయి. కానీ ఆయన వాటికి ముగింపు పలకాలి అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. వీటి దృష్ట్యా చూస్తే ఆయన ఎలాంటి వాడో, ఏ ఆర్థిక విధానాలు అమలవుతాయో తెలియనటువంటి ఒక విధమైనటువంటి అనిశ్చిత స్థితి వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. రేపు తెల్లారితే వచ్చేటువంటి అమెరికా స్టాక్ మార్కెట్ లో ఇప్పటికే 600 పాయింట్లు పైగా పతనమైనాయి. భారతదేశంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా ఈ రోజున చాలా దారుణంగా పతనమైనాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఇవాటి వరకు ఏం చెప్పాడో, ఏం చేస్తాడో ఆయనకే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. దాంతో ఇప్పుడు ఇవాళ ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇవాళ ఆయన గెలుపు పొందినటువంటిది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ప్రాంతీయ తత్వంతో ఎలా గెలిచారో, లేదా ఇంగ్లాండ్ బ్రెక్సిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లాండ్ విడిపోవాలి, ఇంగ్లాండ్కి ఇది ఉండాలి అంటే వలసవాదాన్ని ఇవాళ ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని పరిరక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ కూడా అదే చేశారు. అమెరికన్స్ వాళ్ళ జీవితాలు బాగుపడలేదు, ఎప్పుడూ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో జరగనిది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి శ్లోకంతో ముందుకొచ్చాడు. కనుక ఇప్పుడు వచ్చేసరికి మనకి అమెరికాకి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు తీసుకుంటే మనము అమెరికాకి ఎగుమతులు చేసేదైనా దిగుమతులు చేసేదైనా మనం అంత బ్రహ్మాండమైన భాగస్వామి కాదు. కాకపోతే సమాచార సాంకేతిక రంగంలో మనకి అమెరికా నుంచి భారతదేశంలోకి వచ్చేటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమిగ్రేషన్ పాలసీస్, వీసాస్ కనుక ఆయన చెప్పినట్టుగా కఠినంగా ఐటీ కంపెనీలు పూర్వంలాగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు వాటి మీద కొంత ప్రభావం చూసేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజున బయట నుంచి తక్కువ జీతాలకు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి H-1B అనేటువంటిది ఇక్కడ కొన్నిసార్లు దుర్వినియోగం చేయబడుతుందని మనం కూడా ఈ మధ్య పేపర్లలోనూ వార్తల్లో చూస్తున్నాం. అలాంటి వాటికి బహుశా ఈ కొత్త ఈ ఇమిగ్రేషన్ పాలసీలో ఆయన దానికి ముగింపు పలికే అవకాశం ఉంది. కాకపోతే భారతదేశం మొత్తం మీద కనుక చూస్తే మన మోదీ గారు ఎవరితోనైనా సరే ఇప్పటి వరకు చాలా స్నేహ సంబంధాలు జరుపుకున్నటువంటి లక్షణం చూస్తున్నాము.
ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా అధ్యక్షులు పుతిన్ గారు, మోదీ గారు కూడా ఈ మధ్య చాలా అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారికి, పుతిన్ గారికి మధ్య చాలా మంచి అనుబంధం ఉందంటారు. ఆ విధంగా భారతదేశము, రష్యా, అమెరికాల మధ్య ఒక కొత్త విచిత్రమైనటువంటి అనుబంధం ఏర్పడేటువంటి అవకాశం చాలా బాగా కనిపిస్తోంది. మోడీ గారు అటు ఉగ్రవాదం మీద కానీ, ఇటు దేశ ఆర్థిక అభివృద్ధి మీద కానీ మోదీ గారిని కూడా కలుపుకుపోతానని ఈయన పుట్టుకుడు చెప్తున్నారు, మొదట్లో విమర్శించిన. ఇవన్నీ ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఇప్పటి వరకు ఎవరు ఎట్లా చేస్తారనేటువంటిది తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు తాత్కాలికంగా ఇది నెగిటివ్ ఉంటాయి, కానీ చివరికి అమెరికాలో సెనేట్, అమెరికన్ కాంగ్రెస్, సెనేట్ వీళ్ళు కూడా ప్రభావం చేసేటువంటి అవకాశం. సార్, అంటే మీరు చెప్పినట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు ఒబామా తీసుకొచ్చినటువంటి హెల్త్ పాలసీలను సమీక్షించే అవకాశం ఉందా? నా ఉద్దేశ ప్రకారం సమీక్షించడమే కాదు, పూర్తిగా వాటిని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఒబామా కేర్ ని అందరూ గత 2 వారాల్లో ఆయన ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఒబామా హెల్త్ కేర్ పాలసీకి కట్టవలసినటువంటి ప్రీమియంలు చాలా ఊహించని విధంగా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దాన్ని సరియైన పద్ధతిలో రూపకల్పన చేయలేదు. దాన్ని పూర్తిగా తొలగిస్తాను, అసలు ఒబామాకి సంబంధించి ఏది ఉంచదు అనేటువంటిది ప్రచారంలో చెప్పింది. కొన్నిసార్లు ప్రచారంలో చెప్పింది పదవిలోకి వచ్చిన తర్వాత చేయడానికి అంత ఎలా సాధ్యపడుతుందో మిగిలినటువంటి అంశాలు కూడా తీసుకుంటారు. కాకపోతే అమెరికా దేశంలో ఎవరొచ్చినా సరే తక్షణం దృష్టి పెట్టవలసినటువంటిది హెల్త్ కేర్ రంగం. ఇక్కడ సామాన్య మానవుడు బతకడానికి అవకాశం లేనటువంటి స్థితికి హెల్త్ కేర్ వచ్చింది. సార్, అంటే అక్కడ ఉన్నటువంటి తెల్లవాళ్ళు తమ సంపాదన అంతా కూడా ఒబామా తీసుకొచ్చినటువంటి ఆర్థిక పాలసీల వల్ల నల్ల జాతీయులకు వెళ్తుంది అని భావించారు. అందుకే ఇప్పుడు ట్రంప్కు ఓటేయడం జరిగింది. సో ఇప్పుడు తెల్లవాళ్ళని ట్రంప్ ఎలా సంతృప్తి పరుచుతాడు? ఇక్కడ అమెరికా నుండి మన అమెరికా అంటే మనందరికీ వచ్చినటువంటి వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ అమెరికాలో ఉన్నటువంటి జనాభాలో 32% మందికి మాత్రమే ఏదన్నా ఒక కాలేజీ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు. అంటే మిగిలినటువంటి 68% కాలేజీ డిగ్రీ లేవు. వీళ్ళందరూ అమెరికాలో కూడా చాలా గ్రామీణ వాతావరణాలు ఉన్నాయి. పెద్ద నగరాలు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకుల మూలంగా గత 20-30 ఏళ్లలో ఏమాత్రం మార్పు రాలా. ఈ మార్పు రాకపోవడంతో ఈ హెల్త్ కేర్ ఖర్చు చాలా పెరిగిపోతుంది. దానికి కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్ బాగా పెరిగిపోతుంది. అది తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటువంటిది కాదు, ఎవరికైనా అది. అంటే చాలా మందికి ఆదాయం దాదాపు $40,000 లోపే ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో 60-70,000 ఆదాయాలు చూడకుండా పదవీ విరమణ చేసేటువంటి వాళ్ళు చాలా అధిక శాతం ఉంటారు. మనం మన ఐదు చూస్తే $1,00,000 జీతాలు, $1,50,000 అనుకుంటాం, కానీ సామాన్య అమెరికన్ వ్యక్తికి మన దేశంలో ఒక మధ్యతరగతి వ్యక్తికి పెద్ద తేడా ఏం లేదు. అగ్రరాజ్యం అంటారు కానీ వాళ్ళని ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎవరికైనా సహజంగా అనిపిస్తుంది కదా, నేను ఇక్కడ తెల్లవాళ్ళు ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు, కానీ నాకు 60,000 ఇవ్వాల్సి వస్తుందని ఇండియా నుంచి 40,000 తీసుకొచ్చి ఉద్యోగం పెట్టుకున్నానంటే ఒక బాధ ఉంటుంది. ఆ బాధని ట్రంప్ గారు ఎక్కడ అవకాశం లేక ఉద్యోగాలు బయటకు పోనివ్వను, ఇక్కడ నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తాను, నా దృష్టి అమెరికాలో తయారవ్వాలి, అమెరికన్ ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి ఒక విధంగా ఆలోచిస్తే అగ్రరాజ్యం అయినప్పటికీ ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే అమెరికాలో ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రపంచానికే ఒక అగ్రగామిగా ఉండేది. అన్ని ఇతర దేశాలకి వెళ్ళిపోయినాయి. తర్వాత సేవల విధానం అన్నారు, అవి ఇక్కడ మొదలైనవి. అవి కూడా ఇతర దేశాలకి, మన దేశంలో కూడా ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డుకి కాల్ చేస్తే మన హైదరాబాద్ లో కాల్ చేస్తారు. 68% మందికి డిగ్రీ కూడా లేకపోతే అన్ని ఉద్యోగాలు ఇటు తయారీకి లేదు, అటు సేవల రంగంలోనూ లేకపోతే ఇక్కడేమో యాంత్రీకరణ ఎక్కువ వచ్చేసింది. ఎలా వచ్చారు సామాన్య మానవుడు? దాన్ని ఇప్పుడు మీరు బతకడానికి అవకాశం కల్పిస్తాను, అందుకే గ్రేట్ అయ్యాను అనేటువంటి దీంతో ముందుకు వచ్చాను. ఓకే సార్, ఆనంద్ గారు మీ విలువైన సమాచారాన్ని అందించేందుకు ధన్యవాదాలు.